హాయ్ నమస్తే. మన ఎంటీవీ న్యూస్ ఛానల్ స్టూడియోకు క్రికెటర్ రాజు రావడం జరిగింది. ఈ నెల 14వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఉమ్మడి బాలానగర్ రాజాపూర్ మండలాల్లో క్రికెట్ టోర్నమెంట్ను నిర్వహిస్తున్నారు. ఈ విషయాలను మన స్టూడియోకు విచ్చేసిన క్రికెటర్ రాజు గారిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. హాయ్ రాజు. హాయ్ అన్నగారు. బాలానగర్ రాజాపూర్ ఉమ్మడి మండల స్థాయిలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారని తెలిసింది. ఇది ఏ విధంగా ప్రైజ్ మనీ పెట్టారు, ఎలా కొనసాగిస్తున్నారు? ఐపీఎల్ తరహాలో నిర్వహిస్తున్న మన ఉమ్మడి బాలానగర్ రాజాపూర్ మండలంలో లైవ్ స్ట్రీమ్ టెలికాస్ట్ జరగబోతుంది ఈ టోర్నమెంటు. సో ఇక్కడ జరుగుతున్న ఈ టోర్నమెంట్కి 10 ఫ్రాంచైజీలు ముందుకొచ్చి 10 ఫ్రాంచైజ్ వాళ్ళు ఓనర్స్గా తీసుకోవడం జరిగింది. ఎవరు ఎక్కడ కొనుగోలు చేయడం జరిగింది. ఓనర్స్ తీసుకున్న వాళ్ళు మన ఉమ్మడి మండలం వాళ్ళైనా ఎక్కడ వాళ్ళు తీసుకున్నారు ఓనర్షిప్? మన 2 మండలాలకు సంబంధించిన వాళ్ళు, అలాగే హైదరాబాద్కు సంబంధించిన ఒక కంపెనీ. ఎంత పెట్టిరు ప్రైజ్ మనీ? ఎంత పెట్టిరు? ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ ఎంత నిర్ణయించారు మీ టోర్నమెంట్కు? ఈ టోర్నమెంట్ బీఆర్పీఎల్ T20 లైవ్ క్రికెట్ టోర్నమెంట్ మొదటి బహుమతిగా 1 లక్ష రూపాయల ప్రైజ్ మనీని అనౌన్స్ చేయడం జరిగింది. అలాగే రెండవ బహుమతి 50,000 రూపాయలు అనౌన్స్ చేయడం జరిగింది. సో ఎక్కడ దీనికి వేదిక ఎక్కడ నిర్వహిస్తున్నారు ప్లేస్? ఈ టోర్నమెంట్ వేదిక వచ్చేసి రాజాపూర్ మండలం పెద్దయాపల్లి చౌరస్తా దగ్గర ఉన్న గ్రౌండ్లో, క్రికెట్ గ్రౌండ్లో నిర్వహించడం జరుగుతుంది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? మనం అనుకున్న తేదీ వచ్చేసి 14 నుంచి 30, ఈ నెల 14 నుంచి 30. 14న ప్రారంభం అవుతుంది, 30 తారీఖున టోర్నమెంటు ఫైనల్ జరుగుతుంది. ఫస్ట్ ప్రైజ్ 1 lakh, సెకండ్ ప్రైజ్ 50,000. మళ్ళీ ఏమన్నా ప్రోత్సాహక బహుమతులు అటువంటివి ఏమన్నా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవన్నీ ఉంటాయి కదా, అవి ఎటువంటివి కూడా ఉన్నారా? ఈ లైవ్ స్ట్రీమ్ ఏంటంటే ఐపీఎల్ తరహాలోనే జరుగుతున్న టోర్నమెంట్ కాబట్టి, అలాగే ఐపీఎల్లో ఇస్తున్న మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ద సిరీస్, బెస్ట్ క్రీడాకారులకి ఎవరైతే ఆడతారో వాళ్ళని ప్రోత్సహించి ప్రతిరోజు మన ఇండియన్ టీంలో ఆడిన క్రికెటర్స్కి కానీ ఐపీఎల్లో ఆడుతున్న క్రికెటర్స్కి ఎలాగో న్యూస్లో వస్తుందో, ప్రాక్టీస్ మ్యాచ్లో కానీ జరుగుతున్న మెయిన్ మ్యాచ్లో కానీ వాళ్ళకు పేపర్ స్టేట్మెంట్ ఇవ్వడము, అఫీషియల్గా టీవీలో న్యూస్ ఛానల్లో ఇవ్వడం కానీ వాళ్ళకి అవకాశాలు మనం కల్పిస్తున్నాం. అంటే ఈ క్రికెట్ మన మండలంలో మీరు నిర్వహించడం ఫస్టారా ఈ టోర్నమెంట్ నిర్వహించడం? మీకు క్రికెట్ మీద ఇంతకుముందుకు ఎన్ని సంవత్సరాల అనుభవం ఉంది? ఎక్కడెక్కడ ఆడొచ్చారు మీరు క్రికెట్? నేను గతంలో చాలా పెద్ద క్రికెట్ ఆడున్నాను. ఇంటర్నేషనల్ స్థాయిలో ఆడి రావడం జరిగింది. లైవ్ టెలికాస్ట్ ఆడున్నాను కాబట్టి ఆ అనుభవంతో ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నాను. గతంలో కూడా చాలా టోర్నమెంట్స్ కండక్ట్ చేశాను. హైదరాబాద్లో నిర్వహించాను, ఢిల్లీలో నిర్వహించాను, మహారాష్ట్రలో, వివిధ రాష్ట్రాలు, దేశంలో కూడా నిర్వహించడం జరిగింది. నేను నిర్వహించిన అనుభవంతోనే ఈ టోర్నమెంట్ లైవ్ టెలికాస్ట్ను మన మండలంలోకి తీసుకొచ్చి క్రీడాకారులు ఉన్న టాలెంట్ను గుర్తించి టాలెంట్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులుగా నేను వారికి మంచి ప్రోత్సాహం కల్పించాలని ఈ టోర్నమెంట్ ఉద్దేశంతో ముందుకు రావడం జరిగింది. ఎంత అనుభవం ఉంది మీకు క్రికెట్ ఫీల్డ్లో? ఎన్ని సంవత్సరాల అనుభవం ఉంది మీకు? గత 20 సంవత్సరాల నుంచి నేను క్రికెట్ ఆడుతున్నాను. ఆడుతూ ఇండియాకు ఆడాలనే ప్రయత్నంలో, గట్టి ప్రయత్నంలో ఆడుతూ మధ్యలో ఖాళీ సమయాల్లో కూడా క్రీడను టోర్నమెంట్స్ ద్వారా క్రికెటర్స్కి ఉన్న టాలెంట్ను బయటికి వెలికి తీయాలని, మనలో ఉన్న వారిని కూడా ఇండియా వైజ్గా ఆడించాలని, ఇండియా టీం ఐపీఎల్ టీంకి ఆడించాలనే ఒక సంకల్పంతో నేను ముందుకు వచ్చాను అన్నగారు. ఇప్పుడు 10 టీంల ద్వారా ఆడిస్తారా మీరు? 10 టీంల ద్వారా మన బీఆర్పీఎల్ T20 క్రికెట్ టోర్నమెంట్ వేదికను తయారు చేయడం జరిగింది. 10 టీంలు ఉమ్మడి మండలాలు కొనుగోలు చేసిర్రా? కొనుగోలు చేసిరు. ఎవరెవరు కొనుగోలు చేసిరండి? 10 టీంలు వచ్చేసి అఫీషియల్గా ఈ 10 టీంలకు ఒక్కొక్క టీంకు ఒక్కొక్క ఓనరు నియమించడం జరిగింది. ఆ టీం పేర్లు వచ్చేసి బీఆర్పీఎల్ ఇండియన్స్ అని, ఉమ్మడి బాలానగర్ రాజాపూర్ మండలం స్థాయి క్రికెట్ టోర్నమెంట్ కాబట్టి జిల్లా స్థాయి వాళ్ళు అవకాశం లేకుండా 2 మండలాలు వారికి మాత్రమే అవకాశం కల్పిస్తూ, వీరిలో మన 2 మండలాల్లో మంచి క్రీడాకారులు ఉన్నారు. ఇంతకుముందు గతంలో కూడా ఒక 5-10 ఛాంపియన్లు జిల్లా స్థాయిలో సాధించడం జరిగింది మన 2 మండలాల్లో. మన 2 మండలాల క్రీడాకారులు ఉత్తమ ప్రతిభ నేనే మహబూబ్నగర్ నేరుగా తీసుకెళ్ళి వాళ్ళని గెలిపించి ఫైనల్ కప్ తీసుకొని రావడం జరిగింది మన బాలానగర్ రాజాపూర్ మండలం వాళ్ళు. సో
అంత మంచి టాలెంటెడ్స్ మన ఏ ప్రాక్టీస్ లేకుండా చేరి ఫైనల్లో విజయాలు సాధించి ఉన్నారు మన మండలం వారు. అందుకు గాను వారి ప్రోత్సాహము ఇంటికాడే ఆగిపోకుండా వారిని కూడా వాళ్ళ ప్రోత్సాహాన్ని ఇండియా స్థాయికి తీసుకెళ్దామనే ఉద్దేశంతో ఈ టోర్నమెంట్ బీఆర్పీఎల్ని లైవ్ స్ట్రీమ్ ద్వారా వాళ్ళని ముందుకు తీసుకురావాలని పై స్థాయికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో టాలెంట్ క్రికెట్ అసోసియేషన్ వారు ముందుకు వచ్చారు. ఆ అధ్యక్షులుగా నేను, నా బృందంలో ఉన్న ఆర్గనైజర్స్ కానీ, క్రికెట్ క్రీడాకారులు కానీ, మరియు అలాగే నన్ను నమ్మి వచ్చిన ఓనర్స్ గారికి కానీ, క్రీడాకారులకు కానీ, ప్రేక్షకులకు కానీ, అలాగే పెద్దలకు కానీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఈ టోర్నమెంట్కి ముఖ్యంగా ఇప్పుడు మీ టీంను కొనుగోలు చేసిరు కదా, వాళ్ళు ఎవరు క్రీడాకారులు కొనుగోలు చేసిరా, ఎవరు రాజకీయ నాయకుల, ఎవరు ఈ టీం కొనుగోలు చేసి ఉన్నారు? రాజకీయ నాయకులు ఉన్నారు, వ్యాపారవేత్తలు ఉన్నారు, బిజినెస్ మ్యాన్లు ఉన్నారు, రియల్ ఎస్టేట్ వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకి ఇంట్రెస్ట్. ప్రైజ్ మనీ దగ్గర 1.5 ప్రైజ్ మనీ అవుతుంది. మళ్ళీ షీల్డ్లు ఇవన్నీ, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇవన్నీ ఇచ్చే వరకు నీకు ఇంత అమౌంట్ అవుతుంది కదా. ఈ అమౌంట్ ఎట్లా సేకరిస్తారు? ఈ అమౌంట్ విషయంలో కొందరు రాజకీయ నాయకుల గారికి అలాగే మన బిజినెస్ మ్యాన్ల గారికి, రియల్ ఎస్టేట్ వారికి, కొంత అందరికీ ఫైనాన్సియర్స్ వారికి మొదటగానే ఈ టోర్నమెంట్ గురించి చర్చలు జరిపి వాళ్ళకి విన్నపించగా వాళ్ళుండి మేము ముందుకు వస్తామని చెప్పడం జరిగింది. వారి అందరి సహకారంతోనూ ముందుకు రావడం జరిగింది. ఇప్పుడు మీకు సమయం లేదు, ఈరోజు 1 తారీఖు, ఇంకా మీకు ఒక 10-15 డేస్లోనే స్టార్ట్ చేయాలి. మరి అంత మనీ సమకూరిందా? మీరు ఈ టోర్నమెంట్ సక్సెస్ చేస్తారా? మీరు అనుకున్న లక్ష్యం నెరవేరుతుందా మీది? ఖచ్చితంగా అనుకున్న టోర్నమెంటు మన టీంలు ప్లేయర్స్ను కూడా మొత్తం రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. ఎవరైతే 10 టీంలకు ఆడాలనుకుంటున్నారో టీం క్యాప్టెన్స్ను కూడా నియమించడం జరిగింది. అలాగే టీం ఓనర్స్ను కూడా నియమించడం జరిగింది. వేలంలో ఇది వేలం యాక్షన్ బేస్డ్ కాబట్టి ఐపీఎల్ తరాలో అదన్నీ నిర్వహించడం జరిగింది. వేదిక తయారు చేయడం జరిగింది. మీకు ఇట్లాంటివి టోర్నమెంట్ గతంలో నిర్వహించిన అనుభవం ఉందా మీకు? ఉంది. హైదరాబాద్లో నిర్వహించాను. భారీ ఎత్తులో పెద్ద సక్సెస్ఫుల్ టోర్నమెంట్స్ కూడా నిర్వహించాను. మన ఇండియన్ లెవెల్లో ఢిల్లీలో, పంజాబ్లో, గోవాలో, వివిధ రాష్ట్రాల్లో కూడా నిర్వహించాను. మన లోకల్లో కూడా ఒక 4-5 టోర్నమెంట్స్ జిల్లా స్థాయిలో నిర్వహించడం జరిగింది. వాటిని సక్సెస్ చేయడం జరిగింది. అయితే మీరు గత 25 సంవత్సరాల నుంచి మీకు క్రికెట్ అనుభవం ఉంది అంటారు. మీరు క్రికెట్ ఎక్కడెక్కడ ఆడిర్రు? ఎవరితో అవార్డులు తీసుకున్నాయి కానీ అటువంటివి ఏమైనా ఉన్నాయా? మీరు లైవ్గా ఆడి క్రీడాకారులతో కానీ ప్రత్యక్షంగా నేను 2015వ కాలంలో 2025లో సంవత్సరంలో ఆడడం జరిగింది. ఇంటర్నేషనల్ శ్రీలంకలో వెళ్ళి ఆడడం. శ్రీలంక వెళ్ళి ఆడిరా మీరు? అవును, ఆడడం. ఏది, ఏ క్రికెట్? ఇంటర్నేషనల్ క్లబ్ క్రికెట్ ఆడాను. T20 టోర్నమెంట్స్ ఆడాను, 1 డే టోర్నమెంట్స్ ఆడాను. అలాగే దుబాయ్లో జరిగిన ఐపీఎల్ ప్లేయర్స్తో కలిసి ఆడడం జరిగింది. లైవ్ టోర్నమెంట్ డి స్పోర్ట్స్ ఛానల్, న్యూయర్ స్పోర్ట్స్, స్టార్ స్పోర్ట్స్. అవును, మరి ఆ స్థాయిలో వెళ్ళి ఆడారు కదా. మరి మీరు రాష్ట్ర స్థాయిలో ఆడితే మన మండల స్థాయిలో వచ్చి ఆడుతున్నారు. దీనికి ఏంది మరి రీజన్? ఆ స్థాయిలో ఎందుకు వెళ్ళలేకపోయారు మరి? అట్లే నేను ఆడుతూ ఇప్పుడు ప్రోత్సహిస్తున్నాను. ఆ తరహాలో ఆడాను. ఎందుకు నేను ఇండియా టీంకి ఆడలేకపోయాను అంటే, ఆర్థిక ఫైనల్ స్టేజ్కి వెళ్ళినప్పుడు కొన్ని కారణాల వల్ల, ఆర్థిక పరిస్థితుల వల్ల నన్ను కొందరు గుర్తించలేకపోయారు. ఆ సరిపడే ఆర్థిక పరిస్థితులు నన్ను ఇండియా టీం వరకు తీసుకెళ్ళలేకపోయింది. ఇప్పుడు మన మండలంలోని వారు కానీ, జిల్లాలో వారు కానీ గుర్తించి జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి వరకు నాకు ప్రోత్సహించారు. ప్రోత్సహించినందుకే నేను ఆ విధంగా ఇంటర్నేషనల్ లైవ్ టెలికాస్ట్ ఆడడం జరిగింది. అయితే మీ ప్రాపర్ ఎక్కడ? మీరు ఈ మండలంలోనే పెట్టాలని, ఉమ్మడి బాలనగర్ మండలంలో పెట్టాలని ఎందుకు అనుకుంటారు? అంటే ఇప్పుడు గతంలో నేను చాలా వరకు తెలుసుకున్న అంశం ఏంటంటే, క్రీడ అనేది ప్రతి ఒక్కరికి ఇష్టం ఉంటుంది. నేను క్రీడలో మంచి పేరు సంపాదించాలనుకొని క్రీడ ఆడడం మొదలుపెట్టాను. 2006వ సంవత్సరం నుంచి నేను ప్రారంభించాను క్రికెట్ని. అప్పటి నుంచి ఆ క్రికెటే ఒక ప్రొఫెషనల్గా నా లోకం అన్నట్టుగా నేను కష్టపడుతూ వస్తున్నాను. దానికి ప్రోత్సహించిన పెద్దలందరికీ, మన స్నేహితులందరికీ ఎంతో రుణపడి ఉంటాను. ప్రోత్సహిస్తేనే ఇంతవరకు వచ్చింది. కానీ ఫైనల్ స్టేజ్లో ప్రోత్సహించకపోవడం వల్ల నేను ఇండియా టీం ఆడలేకపోయాను.
అలా. మరి ఇప్పుడు మీరు తీసుకునే స్టెప్ అన్న విజయవంతం చేస్తారా? సక్సెస్ చేసి క్రీడాకారులు మొత్తం ఈ విధంగా టోర్నమెంట్ సక్సెస్ చేసి విజయవంతం అవుతుందని మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా విజయవంతం అవుతుంది, అవ్వాలనే పెట్టాము. అంత వేదిక తయారయ్యి ఉంది కాబట్టి గుర్తించి ఛానల్ వాళ్ళకి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. ఇంత భారీ టోర్నమెంట్ను న్యూస్ ఛానల్లో ఇస్తూ అందరి ప్రోత్సహిస్తూ ప్రాక్టీస్ మ్యాచ్లు పెడుతూ వెళ్తుండగా చూసి ఈ టోర్నమెంట్ ఏంటి అనే అంశం మీద మీరు కూడా ముందుకు వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓకే, మీరు ఇప్పుడు ఈ 16 తారీఖు నిర్వహించే టోర్నమెంట్కు ఎవరిని ఇన్వైట్ చేస్తారు? ఎవరన్నా విఐపీలు వస్తారా? ప్రైజ్ మనీ ఎవరి చేత మీరు ఇప్పగలుగుతారు? అటువంటి ఏమైనా ఆలోచనలు ఉన్నాయా? విఐపీలు మన ఎమ్మెల్యే గారు కానీ విఐపీలో మళ్ళీ సినీ సెలబ్రిటీలు కూడా ఫైనల్కి వస్తున్నారు మన టోర్నమెంట్కి సంబంధించి. ఈ టోర్నమెంట్ మన మండలంలోనే కాదు, ప్రపంచ స్థాయిలో యూట్యూబ్ లైవ్ స్ట్రీమ్ జరుగుతుంది. ప్రతి ఒక్కరూ వాళ్ళ ఆటని వాళ్ళ ప్రతిభని యూట్యూబ్ ఛానల్లో చూసుకోగలుగుతారు. అంటే ఇప్పుడు ఈ టోర్నమెంట్ పెట్టే టోర్నమెంట్ ఇయర్లీ వన్స్ పెడతారా ఇలాంటివి? ఇది సక్సెస్ అయితే నెక్స్ట్ ఏంది మీ స్టెప్? ఈ టోర్నమెంట్ ఉద్దేశం ఏంటంటే వారి ప్రతిభను వాళ్ళు లైవ్లో చూసుకుంటారు. ఈ ఒక్క సంవత్సరమే కాదు, ప్రతి సంవత్సరం ఇది సీజన్ 1 మొదటిసారిగా నిర్వహిస్తున్నాము. సీజన్ 2 ఇదే దసరా పండగ, అంటే క్రికెట్ పండగ అనేది ప్రతి ఒక్కరికి గుర్తించే విధంగా ఈ టోర్నమెంట్ కండక్ట్ చేయబడుతుంది. ఓకే, ఎనీవే రాజు గారు, మీ బీఆర్పీఎల్ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్ కావాలని మా తరఫున కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అన్నగారు.